Hello all and welcome to Thai View. రష్మిక మందాన నా వరకు తను ఇన్స్పిరేషన్. ఒకప్పుడు సోషల్ మీడియా పబ్లిక్ నుండి తను ఫేస్ చేసినంత నెగిటివిటీ ఇంకెవ్వరూ ఫేస్ చేయలేదేమో. క్రింజ్ అన్నారు, ఓవర్ యాక్షన్ అన్నారు, తన ఫేస్ ని ట్రోల్ చేశారు, ఇలా చాలా జరిగాయి. ఏం మాట్లాడినా, ఎలా బిహేవ్ చేసినా, ఏ సినిమా నుండి పోస్టర్ రిలీజ్ అయినా ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ వచ్చి పడిపోయేవి. ఇది ఏ స్టేజ్ కి వెళ్ళిందంటే రష్మిక తన ఒరిజినాలిటీని పక్కన పెట్టి ఇక నుండి నేను ఎక్కువ మాట్లాడకూడదు అని తనను తాను రెస్ట్రిక్ట్ చేసుకునే దాకా వెళ్ళిపోయింది. ఒక పక్క సక్సెస్ వస్తుంది, డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో ఛాన్సెస్ వస్తున్నాయి, కెరియర్ లో గ్రో అవుతుంది, కానీ ప్యారలల్ గా ఈ నెగిటివిటీ కూడా పెరిగిపోయింది. బట్ ఇప్పుడు కథ మారింది. కింద పడేసిన వాళ్లే ఆకాశానికి ఎత్తడం అనేది తెలుసా? రష్మిక కెరియర్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది నాకు. అందరినీ దాటుకుంటూ వెళ్ళిపోవడం సక్సెసే, కానీ ఈ ప్రాసెస్ లో అందరికీ దగ్గరగా అవ్వడం అనేది అల్టిమేట్ సక్సెస్. రష్మికలో నాకిప్పుడు ఆ అల్టిమేట్ సక్సెస్ కనిపిస్తుంది. ఎవరైతే నిన్ను చూసి నవ్వారో, నువ్వు చేసే ప్రతి పనిని ట్రోల్ చేశారో, ఇప్పుడు వాళ్లే నీ గ్రోత్ ని చూసి సర్ప్రైజ్ అవ్వడం, నీ సక్సెస్ ని దగ్గర అమ్మాయి సక్సెస్ అనేంత హ్యాపీగా ఫీల్ అవడం ఉంది చూసారు, అది అల్టిమేట్ సక్సెస్. ఈ కమర్షియల్ సక్సెస్ లకి మించి పైన ఉండే సక్సెస్ అది. స్క్రీన్ మీద రష్మిక సీన్ వస్తుంటే సీట్ లో నుండి లేచి మరీ అరుస్తున్నారు, రష్మిక చించేసిందిరా అంటున్నారు. ఇదంతా చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక్క క్షణం అసలు ఏం మారింది అనే క్వశ్చన్ వచ్చింది. రష్మిక అంటే క్రింజ్ అనే రోజు నుండి షీజ్ అ పర్ఫార్మర్ రా అని అనిపించుకునే మధ్యలో ఏం జరిగింది? రష్మిక మారారా లేదా చూసే ఆడియన్స్ మారారా? ఈ రోజు వీడియోలో ఆ విషయమే మాట్లాడదాం. నేనేం తన కెరియర్ లో స్ట్రగుల్ గురించి, తన బ్యాక్గ్రౌండ్ గురించి సింపతి మాటలేం మాట్లాడను. జస్ట్ రష్మిక మూవీస్ గురించే మాట్లాడతా. జస్ట్ స్క్రీన్ మీద పర్ఫార్మ్ చేస్తూనే ఆడియన్స్ ని ఎలా మార్చేశారో, ఎలా రెస్పెక్ట్ గెయిన్ చేశారో మాట్లాడతా. దానికి రీసెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ పుష్ప 2 జాతర సీన్ లో తన పర్ఫార్మెన్స్. నేను చూసిన థియేటర్ లో ఆగకుండా రష్మికని చూసి అరుస్తూనే ఉన్నారు. నేను కామ్గా లేను. అసలు జాతర సీక్వెన్స్ మొత్తం అల్లు అర్జున్ గారిదే. ఆయన అలా చూసి ఏదో పూనకం వచ్చిన అమ్మోర్ని చూస్తున్న ట్రాన్స్ లోకి ఆడియన్స్ వెళ్ళిపోయారు. అలాంటి ఒక హై ఇంటెన్స్ సీన్ తర్వాత సడన్ గా కట్ ఆఫ్ చేసి ఆడియన్స్ ని మళ్ళీ స్టోరీ ఎసెన్స్ లోకి పుల్ బ్యాక్ చేయడం అంత ఈజీ కాదు. ఓన్లీ ట్రూ గుడ్ యాక్టర్స్ మాత్రమే అది చేయగలరు. అండ్ రష్మిక డన్ ఇట్ ఎఫర్ట్లెస్లీ. స్క్రీన్ మీద ఉన్న ఆర్టిస్ట్ అందరినీ డామినేట్ చేసేశారు. అందరూ సైలెంట్ అయిపోయారు. స్క్రీన్ మీద యాక్టర్స్ అయితే సైలెంట్ చేశారు, గానీ తన పర్ఫార్మెన్స్ తో థియేటర్లు మాత్రం అర్పులు, చప్పట్లతో నిండిపోయాయి. రష్మికకున్న రేర్ క్వాలిటీ అదే. ఇలాంటి సీన్స్ లో తను యాక్ట్ చేస్తున్నప్పుడు చుట్టూ ఎంతమంది పెద్ద యాక్టర్స్ ఉన్నా వాళ్ళందరూ తన పర్ఫార్మెన్స్ కి సరెండర్ అయిపోయారు అనే ఫీల్ తీసుకొని వచ్చేస్తారు ఆమె. షీ డస్ దట్ జస్ట్ విత్ హర్ స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ ద వే షీ ఎమోట్స్ అండ్ హర్ స్ట్రాంగ్ డైలాగ్ డెలివరీ. స్క్రీన్ లో యాక్టర్స్ అందరూ జస్ట్ అలా నిల్చుండిపోతారు అంతే. పర్ఫార్మెన్స్ తో స్క్రీన్ మొత్తాన్ని తినేయడం అంటారు కదా, ఆ ఒక్క సీన్ లో అలా ఉంటారు తను. ఆడియన్స్ కి రష్మిక అంటే ఒక యాక్ట్రెస్ గా రెస్పెక్ట్ పెరగడానికి మెయిన్ రీజన్ అలాంటి సీన్స్ లో తన పర్ఫార్మెన్సే. థియేటర్ లోపలికి రష్మిక మీద ఎలాంటి ఒపీనియన్ తో వెళ్ళినా తన పర్ఫార్మెన్స్ చూసాక లవ్ అండ్ రెస్పెక్ట్ తోనే బయటకు వస్తారు. ఇది సినిమాకి పెరుగుతూ పోతూ రష్మిక ఇస్ అ ట్రూ పర్ఫార్మర్ రా అనే ఇమేజ్ వచ్చేసింది ఆమెకి. పుష్ప 2 తర్వాత వి కెన్ ఆల్ అగ్రీ దట్ షీ ఈస్ ద నంబర్ 1 యాక్ట్రెస్ ఇన్ ద కంట్రీ రైట్ నౌ. 4 డిఫరెంట్ లాంగ్వేజెస్ లో స్టార్ హీరోస్ తో, స్టార్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తూ అట్ ప్రెసెంట్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ యాక్ట్రెసెస్ గా ఉన్నారు. చాలా మందిలో ఒక క్వశ్చన్ ఉంటుంది, వై రష్మిక? ఆడియన్స్ లో ఇంత నెగటివిటీ ఉన్నా కూడా వై ఇస్ షీ గెటింగ్ మోర్ మూవీస్ అండ్ వై డైరెక్టర్స్ లైక్ సుకుమార్, సందీప్ రెడ్డి వంగ అండ్ రాహుల్ రవీంద్రన్ వాంట్ హర్ ఇన్ దేర్ ఫిల్మ్స్ అని? డెఫినెట్లీ కమర్షియల్ వయబిలిటీ కోసం అయితే కాదు. అలా అనుకుంటే చాలా మంది స్టార్ యాక్టర్స్ ఉన్నారు కదా. బికాస్ దీస్ డైరెక్టర్స్ నో తనదైన సీన్ పడితే ఆపోజిట్ లో ఎంత గుడ్ యాక్టర్ ఉన్నా షీ కెన్ డామినేట్ అండ్ షీ కెన్ డెలివర్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అని. ఈ క్వశ్చన్స్ కన్నా ముందు పుష్ప 2 జాతర సీన్ చెప్పింది అందుకే. అదే ఆన్సర్. గుడ్ థింగ్ ఏంటంటే తనలో ఈ స్పెషల్ క్వాలిటీని ప్రతి డైరెక్టర్ యూజ్ చేసుకుంటున్నారు. లైక్ సందీప్ రెడ్డి వంగ ఇన్ యానిమల్ మూవీ అంటేనే రణబీర్ కపూర్ వన్ మ్యాన్ షో. బట్ అంటిల్ దిస్ సీన్ కమ్స్ ఒక 10+ minutes సీన్ ఇది. రష్మికాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రైకింగ్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఆ డైలాగ్ డెలివరీ, ఆ పెయిన్, కోపం, బాధ, ఎవ్రీథింగ్ మనం ఫీల్ అవుతాం. ఐ ఫీల్ ఇప్పుడున్న యాక్ట్రెసెస్ లో డైలాగ్ మాడ్యులేషన్ లో రష్మికని బీట్ చేసే వాళ్ళు లేరు. ఎక్కడ వాయిస్ రేస్ చేయాలో, ఎక్కడ లో చేయాలో, వాయిస్ తోనే ఎమోషన్ ని ఎలా కన్వే చేయాలో తనకి బాగా తెలుసు. డౌట్ ఉంటే యానిమల్ లో ఈ సీన్ ఒకసారి మళ్ళీ చూడండి, మీకే అర్థమవుతుంది. అంతవరకు రణబీర్ క్యారెక్టర్ వైల్డ్ అయినా సరే తనకే కనెక్ట్ అయ్యి ఉన్న ఆడియన్స్ ని ఆ ఒక్క సీన్ తో తన వైపు లాగేసుకున్నారు ఆమె.
ఈ ఒక్క సీనే కాదు, మూవీలో యూ కెన్ సీ చేంజ్ ఇన్ హర్ క్యారెక్టర్ ఆర్ జస్ట్ విత్ హర్ పర్ఫార్మెన్స్. గెటప్ వల్ల కాదు, లుక్స్ వల్ల కాదు, జస్ట్ విత్ హర్ పర్ఫార్మెన్స్ అంతే. ఫస్ట్ సీన్ లో ఎంత అమాయకంగా ఉంటుందో తర్వాత యూ కెన్ సీ హౌ హర్ బిహేవియర్ చేంజెస్ విత్ టైం. స్టార్టింగ్ లో రణబీర్ ఒక్క మాట అంటే భయపడిపోయే అమ్మాయి గ్రాడ్యువల్ గా రణబీర్ పై అరుస్తుంది, కొడతా అంటుంది, కొడుతుంది. ఆడియన్స్ కి ఒక ఫియర్లెస్ ఉమెన్ ని చూస్తున్న ఫీల్స్ ఇస్తుంది. ఫస్ట్ 20 minutes లో గీతాంజలిది సీన్ కూడా కాదు, జస్ట్ ఫోటో చూపించి ఇస్ షీ స్ట్రాంగ్ అని అడిగితే నో అనే చెప్తారేమో. బట్ సెకండ్ హాఫ్ లో ఏ సీన్ లో అయినా పాజ్ చేసి చూడండి, ఆ ఒక్క షాట్ తోనే గీతాంజలి ఇస్ అ స్ట్రాంగ్ ఉమెన్ అని అర్థమైపోతుంది. అండ్ ఇందాక చెప్పినట్టు షీ డిడ్ దట్ జస్ట్ విత్ హర్ స్క్రీన్ ప్రెసెన్స్. రణబీర్ తో తన కెమిస్ట్రీ ఎంత బాగా పోర్ట్రే చేశారంటే ఆ రణ్విజయ్ సింగ్ జర్నీకి ఇమోషనల్ డెప్త్ తీసుకొని వచ్చేసారు. టూ గుడ్ పర్ఫార్మెన్స్ అసలు. యాక్చువల్లీ సందీప్ రెడ్డి వంగ ఈ గీతాంజలి రోల్ కి నేషనల్ అవార్డ్ వస్తుంది అనుకున్నారంట. బట్ నేషనల్ అవార్డ్ కి ఉండే క్రైటీరియా ఏంటో మనకు తెలియదు కానీ ఈ గీతాంజలి క్యారెక్టర్ కనీసం నామినేట్ కూడా అవ్వలేదు. బట్ గీతాంజలి ఈజ్ వన్ ఆఫ్ హర్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్. షీ ట్రూలీ డిజర్వ్స్ అన్ అవార్డ్ ఫర్ గీతాంజలి. యాక్టర్స్ కి ఉన్న ఓన్లీ వే టు గెట్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఆడియన్స్ అంటే బాగా పర్ఫార్మ్ చేయడం. అదొక్కటే నిన్ను హేట్ చేసే వాళ్ళని కూడా లవ్ చేసేలా చేస్తుంది. బెస్ట్ స్టార్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ గారు. రంగస్థలం ముందు వరకు చరణ్ మీద లవ్ హేట్ అనేది 90-10 లోనే ఉంటే రంగస్థలం RRR లో తన పర్ఫార్మెన్స్ తో అందరూ తనని లవ్ చేసేలా చేసుకున్నారు. సేమ్ హ్యాపెన్ ఫర్ రష్మిక. తనని హేట్ చేసే వాళ్ళందరినీ తన పర్ఫార్మెన్స్ తోనే మార్చేశారు. ఐ థింక్ ఇప్పుడు రష్మిక ఒక విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ చేస్తున్నా సరే వెళ్లి చూడడానికి ఆడియన్స్ రెడీ ఉన్నారు. తన పర్ఫార్మెన్స్ తో అంత చేంజ్ అని నమ్మకం తీసుకుని వచ్చారు. అండ్ రష్మికలో బెస్ట్ పార్ట్ ఏంటంటే స్క్రీన్ మీద యాక్ట్ చేసినప్పుడు తనకి ఎలాంటి ఇన్హిబిషన్స్ ఉండవు. అది ఒక ఇంటెన్స్ సీన్ అయినా, రొమాంటిక్ సీన్ అయినా, ఇమోషనల్ సీన్ అయినా చాలా కాన్ఫిడెంట్ గా పర్ఫామ్ చేస్తారు. అసలు యానిమల్ లో రణబీర్ తో, పుష్పలో అల్లు అర్జున్ తో ఆ కెమిస్ట్రీ అంతలా వర్క్ అవడానికి అదే రీజన్. ఈ మూవీస్ లో తన పర్ఫార్మెన్స్ చాలా రియలిస్టిక్ గా, కాన్ఫిడెంట్ గా ఉంటుంది. షైనెస్ అనేది ఎక్కడ స్క్రీన్ పై కనపడదు. ఫర్ దాట్ మ్యాటర్ తన ఏ సినిమా తీసుకున్నా ఇదే అప్రోచ్ ఉంటుంది. అందుకే మనకి రష్మిక ఫిల్మ్స్ అనగానే శ్రీవల్లి, గీతాంజలి, శాన్వి, లిల్లీ అని తన క్యారెక్టర్ నేమ్స్ గుర్తొచ్చేస్తాయి. రీసెంట్ టైమ్స్ లో షీఈస్ ద ఓన్లీ హీరోయిన్ ఇలా క్యారెక్టర్ నేమ్స్ తో ఆడియన్స్ గుర్తుపెట్టుకోవడం. అందుకే డైరెక్టర్స్ కూడా అలాంటి పర్ఫార్మెన్స్ కి, స్కోప్ ఉండే రోల్స్ కి తననే అప్రోచ్ అవుతారు. బట్ ఇది ఆడియన్స్ గుర్తించడానికి కొంచెం టైం పట్టింది. ఓ ఇంటర్వ్యూలో తను ఏమన్నారో తెలుసా, నేను కమర్షియల్ మూవీస్ చేస్తా, పర్ఫార్మెన్స్ రోల్స్ చేస్తా, సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తా అని. షీ డజంట్ వాంట్ టు బి స్టార్ యాక్ట్రెస్, ఒక పర్ఫార్మర్ అవ్వాలి అనుకున్నారు. అందుకే సీతారామంలో అఫ్రీన్ రోల్ చేశారు. అమితాబ్ గారితో గుడ్ బై లాంటి మూవీస్ చేశారు. అండ్ ద గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ చేస్తున్నారు. ఆడియన్స్ లోపల కూడా రష్మిక బాగా యాక్ట్ చేస్తారా అనే ఫీలింగ్ ఉన్నా అది బయట పెట్టేలా, అరిచి చెప్పేలా చేసిన మూవీస్ అయితే పుష్ప అండ్ యానిమలే. పుష్ప కూడా 2 parts లా రావడం వల్ల తన క్యారెక్టర్ గ్రోత్ యానిమల్ అంత స్ట్రాంగ్ గా అనిపించలేదేమో కానీ ఆల్మోస్ట్ సేమ్ ఆర్క్ ఉంటుంది. పుష్ప 1 లో తన ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు. కానీ అదే సీన్ తో అందరినీ ఎమోషనల్ చేసేసారు ఆమె. ఆ సీన్ లో తన మాటలు, పర్ఫార్మెన్స్, ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు తన యాక్షన్ చాలా న్యాచురల్ గా ఉంటుంది. అలాంటి శ్రీవల్లిని మీరు పుష్ప 2 లో చూస్తే చాలా డిఫరెంట్ ఉంటారు. మళ్ళీ ఏంటి పార్ట్ 1 లో ఇన్నసెంట్ గా ఉన్న శ్రీవల్లి అయినా ఇప్పుడు పుష్పాని కంట్రోల్ చేస్తుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే రష్మిక హాస్ ఆల్వేస్ హ్యాడ్ దిస్ ఎబిలిటీ టు సర్ప్రైజ్ us. ఆడియన్స్ కూడా మొదటి నుండి రష్మిక అంటే కొంచెం అండర్ ఎస్టిమేట్ చేస్తారు. ఈ సినిమాలో రష్మిక పర్ఫార్మెన్స్ అత్తర కొట్టేస్తారు అనే ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్ కి ఇంతవరకు లేదు. సో తన పర్ఫార్మెన్స్ ప్రతిసారి ఆడియన్స్ కి ఒక సర్ప్రైజ్ లా ఉంటుంది. మేబీ తన ఆఫ్ స్క్రీన్ నేచర్ వల్లనో ఏమో గానీ చాలా మంది ఆడియన్స్ లో షీ కెన్ ఓన్లీ ప్లే స్వీట్ గర్ల్ నెక్స్ట్ డోర్ అనే ఇమేజ్ ఉండిపోయింది. బట్ అది తప్పు అని తన ఇనీషియల్ మూవీస్ నుండి ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఈ పాన్ ఇండియాలు, ఓటీటీ హవాకి ముందే సౌత్ ఇండియా మొత్తం ఫేమస్ అయిన ఫిల్మ్స్ లో ఒకటి కిరిక్ పార్టీ. ఆ మూవీలో శాన్వి క్యారెక్టర్ తో తను అందరికి ఎంతలా నచ్చేసారంటే రష్మిక కాస్త క్రష్మిక అయిపోయారు. ఆ నెక్స్ట్ గీతా గోవిందం, అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ నుండి వచ్చిన మూవీ అది. అండ్ రష్మిక యాజ్ గీత హ్యాస్ టు డామినేట్ విజయ్స్ క్యారెక్టర్. అండ్ తన థర్డ్ ఫిల్మ్ అయినా కూడా స్క్రీన్ మీద చాలా కాన్ఫిడెంట్ గా కనబడతారు. తన క్యారెక్టర్ అన్అపాలజెటిక్ గా ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది, లవ్, ఇమోషన్ ఇలా చాలా లేయర్స్ ఉంటాయి. అవన్నీ బ్యాలెన్స్ చేస్తూ షీఈస్ అ స్టార్ ఇన్ ద మేకింగ్ అని గీతా గోవిందం సినిమాతో ప్రూవ్ చేశారు. రష్మిక కొంచెం కాంప్లెక్స్ క్యారెక్టర్స్ ప్లే చేయగలరు. ఈ బబ్లీనెస్ తో పాటు ఎమోషనల్ సీన్స్, రొమాన్స్, డ్రామా అన్ని కూడా బ్యాలెన్స్ చేయగలరు అని ప్రూవ్ చేసిన సినిమానే డియర్ కామ్రేడ్ లిల్లీ క్యారెక్టర్, వేర్ షీ ప్లేడ్ అ క్రికెటర్ విత్ డ్రీమ్స్ అండ్ స్ట్రగుల్స్. అండ్ ఆ మూవీలో లిల్లీ క్యారెక్టర్ ఎంత రియలిస్టిక్ గా పోర్ట్రే చేశారంటే
నిజంగా మన పక్కింట్లో ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. ఆల్సో ఈ సెక్షువల్ అబ్యూస్ వల్ల అమ్మాయిలు పడే స్ట్రగుల్ అర్థమైపోతుంది. అండ్ దట్ క్లైమాక్స్ పోర్షన్ అవుట్ బర్స్ట్, ఆ ఒక్క సీన్ చాలు షీఈ్ నాట్ జస్ట్ కమర్షియల్ హీరోయిన్, షీఈ్ ద స్టార్ పర్ఫార్మర్ అని చెప్పడానికి. స్టార్ మూవీస్ లో, కమర్షియల్ మూవీస్ లో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కి పెద్దగా స్కోప్ లేని దగ్గర కూడా తనకి దొరికేది 1-2 సీన్స్ తోనే థియేటర్ నుండి బయటకు వచ్చాక కూడా ఆడియన్స్ కి తన పర్ఫార్మెన్స్ గుర్తుండిపోయేలా చేస్తారు ఆమె. అది ఎలాంటి రోల్ అయినా సరే, షీ కెన్ బి సాఫ్ట్, వల్నరబుల్, ఎమోషనల్ సీన్స్ తో మనల్ని ఏడిపించగలరు కూడా. అట్ ద సేమ్ టైమ్ షీ కెన్ బి ఫియర్స్ అండ్ డామినేటింగ్ టు. అండ్ ఇవన్నీ పక్కన పెడితే తనలో ఉన్న ఇంకో బెస్ట్ పార్ట్, షీజ్ అ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరోయిన్. తన ప్రతి సినిమాని చాలా ఎనర్జెటిక్ గా, లైవ్లీగా ప్రమోట్ చేస్తారు. పుష్ప పార్ట్ 1 కి అయితే ఇండియా మొత్తం ఒక సామి స్టెప్ తోనే ప్రమోట్ చేశారు. ఏదో స్పీచ్ ఇచ్చామా, ఇంటర్వ్యూలో 2 మాటలు మాట్లాడామా అన్నట్టు కాకుండా మనస్ఫూర్తిగా మాట్లాడతారు. అది కొంతమందికి క్యూట్ అనిపించొచ్చు, కొంతమందికి క్రింజ్ అనిపించొచ్చు, బట్ అట్లీస్ట్ షీఈ్ జెన్యూన్ కదా. ఇప్పుడు నేను ఒక స్టార్ హీరోయిన్ అనే యాటిట్యూడ్ ఎక్కడా కనబడదు. బట్ ఇప్పుడు కథ మారింది కదా. ఆల్మోస్ట్ అందరూ ఆ నెగటివిటీ అనే లెన్స్ తీసేసి రష్మికని చూడడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ అందరికీ అర్థమవుతాయి ఇప్పుడు. ఒకప్పుడు రష్మిక గురించి నెగిటివ్ మాట్లాడే వాళ్ళు అప్పుడు నవ్వారు, ఇప్పుడు నవ్వుతున్నారు. కానీ అప్పుడు హేళన ఉంటే ఈసారి ఆ నవ్వులో ఒక పాజిటివ్నెస్ ఉంది. రష్మికని చూసి ఒక గర్వం ఉంది. తన మూవీస్ తో, తన పర్ఫార్మెన్స్ తో రష్మిక తీసుకొచ్చిన మార్పు ఇదే. అండ్ దాట్స్ రష్మిక ఫర్ యూ. That's it for the video, guys. And ఈ వీడియో మీకు నచ్చినట్టయితే please do like, share and subscribe to ThaiView and hit the bell icon for more updates. Thanks for watching. This is Team ThaiView signing off.